గొంగట్లో అన్నదేంటో వెంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా ఇవాళ మనమే కాదు ఆంధ్రప్రదేశ్ యావత్తు అదే పరిస్థితి. కుల కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వాటిని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాటిని చేస్తున్నారు. ఒక పార్టీ లేదా ఒక వ్యక్తి, ఒక సంస్థ కులపరమైనటువంటి సమావేశాలు, అవి వనభోజనాలు కావచ్చు, లేకపోతే ఆత్మీయ సమావేశాలు కావచ్చు, మరొకటి కావచ్చు, కులం పేరుతోటి ఏర్పాటు చేసేటువంటి సమావేశాలు, సమీకరణలకు నేను వ్యతిరేకం. ఇంతవరకు ప్రతి వాళ్ళం ఏదో ఒక సామాజిక తరగతిలో పుట్టి ఉంటాం కనుక నేను ఏ విధమైనటువంటి కుల సమీకరణ వనభోజనంతో సహా దేనికి ఇంతవరకు నేను హాజరు కాలేదు అనేది సగర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. జర్నలిస్ట్ కమ్యూనిటీ ఏర్పాటు చేసినటువంటి వనభోజనాలు ఇట్లాంటి వాటికి వెళ్ళాను తప్ప కుల ఏర్పాటు చేసినటువంటి దానికి వెళ్ళలేదు. నైతికంగా వైసీపీని ఇవాళ వాళ్ళు ఓపెన్ గా చేశారు కనుక వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, బాగానే ఉంది. ప్రశ్నించేవాడు నేను తప్పుపట్టను. కుల రాజకీయం చేయనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరో చెప్పండి, గుండె మీద చేసుకొని ఆత్మ వంచన చేసుకొని ఎవరైనా మేము చేయట్లేదు, మాకు సంబంధం లేదు అని అనొచ్చు. కానీ అది జనానికి నచ్చేటువంటి అంశం కాదు. అందువలన మరి ఒకవైపు కుల కార్పొరేషన్స్ పెట్టిన తర్వాత కుల కార్పొరేషన్స్ కి సంబంధించిన ఆయా కులాలకు చెందినటువంటి వాళ్ళు ఏదో ఒక పేరుతోటి, ఏదో ఒక పార్టీ పేరుతోటి సమావేశం జరిపితే దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? పవన్ ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ నాయకులు కాపు సమావేశం ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగాని ఎందుకు అనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారికి కూడా వ్యతిరేకం అనుకోవచ్చుగా, లేదా బీజేపీకి కూడా వ్యతిరేకం అనుకోవచ్చుగా. చూసాం కదా మనం బీజేపీ కాపుల్ని ఏ విధంగా సమీకరించడానికి వాళ్ళకి పార్టీ పదవులు ఇచ్చి లేకపోతే ఇంకోటి ఇచ్చి ఏ విధంగా ఆకర్షించిందో మనకు తెలియదా ఆంధ్రప్రదేశ్ లో? అందుకని ఇవన్నీ కూడా అందరికీ తెలిసినా గానీ మనం కొన్ని సుభాషితాలను చెప్పుకోవడానికి అలవాటు పడ్డాము, ఆత్మవంచన కూడా చేసుకుంటున్నాము అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ వైసీపీ చేసింది, ఎవరు చేయట్లేదు. దానికి కౌంటర్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా ఏమిటి? అది కూడా కులం చుట్టూతే తిరుగుతోంది కదా, అది కూడా కులం చుట్టూతే తిరుగుతూ ఉంది. అందుకని దీన్ని ఎవరు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, పవన్ కళ్యాణ్ సంగతి తెలియదా మనకి? కులాన్ని ఏ విధంగా వినియోగించుకుంది అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి కదా మనకి, ఇప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా. ఆయన ఏం మాట్లాడింది, ఏం చేసింది. నిన్న తాజాగా నేను హోమ్ మినిస్టర్ని కాకుండా పోయాను కానీ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అది వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అన్నాడా, లేకపోతే మీరు అన్నట్టుగా సంఘ వ్యతిరేక శక్తులను ఉద్దేశించి అన్నాడా అనేటువంటిది దాన్ని పక్కన పెడితే, మరి ఇప్పుడు ఉన్నటువంటి హోంశాఖ కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఆయన్ని కించపరచడమే కదా, మంత్రిని ముఖ్యమంత్రిని కించపరచడమే కదా. నేను కాకపోయాను కాబట్టి సరిపోయింది అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకని చేయట్లేదు? గతంలో కూడా ఇదే కదా ఆమె అనిత గారి మీద చేసినటువంటి కామెంట్. ఇప్పుడు ఏకంగా లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ చేతిలో ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా పరోక్షంగా ఆయన విమర్శించినట్టే కదా. అందుకని ఏం మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో జనానికి అర్థం కావట్లేదు. అందుకని ఏ నాయకుడైనా ఎవరైనా కానీ, కాకపోతే ఏంటంటే వైసీపీ వాళ్ళు మాంసం తింటున్నారు కనుక ఎముకల్ని మెడలో వేసుకొని ఊరేగుతున్నారు అంతే. అంతకు మించి వాళ్ళ గురించి ఇంక మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో చేస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటికైనా ఈ కుల రాజకీయాలు ఆపండి. గతంలో
ఎస్సీలకు కార్పొరేషన్లు లేవా, లేదా ఎస్టీలకు కార్పొరేషన్స్ లేవా? ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరుతోటి విధిగా ఇంత నిధులు కేటాయించాలని కేంద్ర బడ్జెట్ లోను రాష్ట్ర బడ్జెట్ లోను రాజ్యాంగం ప్రకారం నిధులు కేటాయించున్నారు. అటువంటి వాటిని ఆ సామాజిక తరగతులకి లబ్ధి చేకూర్చేందుకు అటువంటి కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. అది కుల కార్పొరేషన్ కాదు. ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ అనేక కులాలు ఉన్నాయి. ఫలానా కులం కార్పొరేషన్ అంటే ఎస్సీలకైనా ఎస్టీలకైనా తప్పట్టాల్సిందే. కానీ ఇప్పుడు జరుగుతున్నది అట్లా కాదుగా. కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, మిగిలినటువంటి కులాలన్నీ ఏం పాపం చేశాయండి? ఇప్పుడు పరిగణించినటువంటి కాకుండా ఏమన్యాయం చేశారు ఈ పాలకులకి? ప్రతి కులం, కొన్ని వందల కులాలు ఉన్నాయి కదా, పెట్టండి 100 కార్పొరేషన్స్. ఎందుకు పెట్టరు? కరెక్టే, ఈ పాయింట్ కరెక్టే. కానీ చక్కగా రాజకీయ పునరావాసం అని అంటారు, ఇది అంటారు కదా, జాబ్ ఎంప్లాయ్మెంట్ బాగుంది వస్తుంది. ప్రతి కార్పొరేషన్ అదే సార్, ప్రతి కార్పొరేషన్ నేనే విమర్శించట. ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్ పెట్టాలి, మళ్ళీ స్టాఫ్. సో మొత్తానికి ఏంటంటే ఈ రకమైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి బాగుంటుంది. కూటమి లాంటి పార్టీలు ఇంక ఈజీ ఉంటుంది, ఎందుకంటే 3 పార్టీలు ఉంటాయి కాబట్టి అందరికీ న్యాయం చేసుకోవడానికి, పంచుకుంటూ వెళ్ళడానికి ఇంకా బాగుంటుంది. అసలు ఈ కార్పొరేషన్ కాపుల్లో అనేక కులాలు ఉన్నాయి, రెడ్లలో అనేక కులాలు ఉన్నాయి, కమ్మల్లో అనేక కులాలు ఉన్నాయి, ఉప కులాలు వాళ్ళకి కూడా పెట్టండి. ఏం పాపం చేశారు వాళ్ళు? ఏం పాపం చేశారండి? అవును, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా ఏంటంటే ఆయన ఉత్తరాంధ్ర కాపు కాబట్టి బీసీ అంటారు. ఆయన బీసీ సమావేశం జరిగిన అటెండ్ అవుతున్నాడు, మళ్ళీ నిన్న దీనికి అటెండ్ అయ్యాడు. ఇప్పుడు ఆయన బీసీనా ఓసీనా సరే, మొత్తానికి అయితే ఆయన 2 వైపులా చక్కగా. కాకపోతే ఇట్స్ వెరీ సాడ్, అంత పెద్ద పర్సనాలిటీ చివరికి ఒక రౌండ్ టేబుల్ లాంటి ఒక కులానికి పరిమితమైపోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి వైసీపీలో. ఆయన కాంగ్రెస్లోనే ఒక పెద్ద పదవి, ఆల్మోస్ట్ సీఎం అభ్యర్థిగా ఒక టైంలో అనుకున్నారు ఆయన్ని, పిసిసి అధ్యక్షుడు. సో తులసిరెడ్డి గారే ఏమన్నా దాని గురించి ఏమన్నా ఉంటే అంటే అవి చెప్పకపోయినా కానీ, ఏంటా మా నాయకుడు మా పార్టీలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు, వైసీపీకి వచ్చి రౌండ్ టేబుల్కి పరిమితపోయాడు అనుకోవాలేమో. సార్ ప్లీజ్ కంటిన్యూ. నేను జస్ట్ మధ్యలో ఇంటర్వ్యూ. కులాల పేరుతో వనభోజనాలు ఏర్పాటు చేస్తా ఉంటే మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు కదండి. ఎందుకంటే దాని అర్థం ఏంటి? అందుకని వైసీపీని విమర్శించడానికి ఉన్నటువంటి నైతిక విలువ ఏమిటి అనేది నా ప్రశ్న. ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు కదా, చెయ్యండి ఎవరు. నేను అందుకే ముందే చెప్పినట్టుగా వాళ్ళు ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతున్నారు, తెగించిన వాడికి తేటలేగా ఉన్నట్టుగా తిరగనివ్వండి. కార్పొరేషన్స్ ఏర్పాటు చేయండి. ప్రతి కులానికి, ఉప కులానికి, వీధికి కార్పొరేషన్ ఏం చేయండి. అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి కదా లక్ష్యం. చేయండి. ఎక్కడ తీసుకెళ్తారో చూద్దాం, చేయండి. నిజానికి అటువంటి చిత్తశుద్ధి ఉందా ఏ పార్టీకైనా? ఎందుకంటే ఇలాంటివి అందరికీ తెలుసు. అందరూ దాదాపుగా సమానం. అయితే ఇక్కడ ఒక రాజకీయ కోణం ఏంటంటే, అందు గురించి మనం చర్చ పెట్టాల్సి వచ్చింది. ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఏమన్నాడు 1-2 సార్లు, ఈ కూటమి కలిసినంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు, బద్దలు కొట్టాలంటేనేమో 2 రోజులకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, సమస్య లేదు, మేము విడిపోవడం అనేది జరగదు, జగన్మోహన్ రెడ్డి రాడు అన్నాడు. సో ఇప్పుడు రెండో మార్గం ఏంటి? ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్ లాగా కనపడుతుంది ఇక్కడ ఎజెండా. అదేంటంటే ఆయన వెనకాల ఉన్న జనాన్ని దూరం చేస్తే పడిపోద్ది కదా అనేది ఏమన్నా కనపడుతుందా అనేది చర్చ. విజయసాయి రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదని అంటలే, కానీ వీళ్ళు అనుసరించిన స్ట్రాటజీ ఏంటి? మనం విడివిడిగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించలేము, అందుకని మనం అందరం కలవాలని అదేగా చెప్పింది. మరి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? వీళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అప్పుడు అలా అనుకుంటే వాళ్ళేం బాగుంది చెప్పారు కదా. పాయింట్ ఏంటంటే
ఇది మీరు ఏం చెప్పి అది ఏ ఎజెండాతో ముందుకు వస్తున్నారనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు కాపుల కోసం కాపు సంక్షేమాల కోసం ఓపెన్ గానే ఉంది కదండి, మనకి తెలియదా వాళ్ళు ఏమో వాళ్ళు ఏమి మన వేరే విదేశీ భాషలో కిలికిచి అదేదో బాహుబలి భాషలో ఏం మాట్లాడలేదుగా, ఓపెన్ గానే మాట్లాడారుగా. సో మనతో జాయిన్ మనతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. నమస్తే సార్.